ఒక విధంగా చెప్పాలంటే ఈ బిగ్ బాస్ రన్నర్ అయినటువంటి గౌతమ్‌కే ఈ ఓటింగ్ పర్సెంట్ అనేది 2 డేస్ వరకు చాలా ఎక్కువగా ఉండేది. గౌతమ్ తెలుగువాడు ఎలా అయినా ఇతనే గెలుస్తాడని చాలా మంది అనుకున్నారు. అయితే అనూహ్యంగా లాస్ట్ మినిట్‌లో గాలి అనేది ఈ నిఖిల్ వైపు మళ్ళింది. నిఖిల్ అనేది బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆటకి భాషతో సంబంధం లేదు. ఆటలో దమ్ముంటే ఆటోమేటిక్ గెలుస్తాడని చెప్పేసి ఇతను నిరూపించాడు. నెక్స్ట్ బిగ్ బాస్ 8 అనేది సుమారుగా 106 రోజులు జరిగింది. అంటే అరౌండ్ 15-16 వారాలు. అంటే ఒక్క వారం కూడా ఇతను నామినేషన్‌లో లేడు. దీన్ని బట్టి అతను అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అక్కడ ఉన్న కో పార్టిసిపెంట్స్‌తో పాటు ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకున్నాడని. నిఖిల్ హౌస్‌మేట్స్‌తో పాజిటివ్ రిలేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలొచ్చినా కూడా ఇతను ఒక మధ్యవర్తిలా ప్రవర్తించి ఆ సమస్యల పరిష్కరించే విధానంతో అక్కడున్న కో పార్టిసిపెంట్స్‌తో పాటు బయట ఉన్న ప్రేక్షకుడికి తెగ నచ్చేసాడు. నిఖిల్ పుట్టింది కేరళ అంటే అతను ఒక మలయాళి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసింది కర్ణాటక బెంగుళూరులో. దీనివల్ల తెలుగు ఆడియన్స్‌తో పాటు కేరళ మరియు కర్ణాటక ఆడియన్స్ కూడా ఓటింగ్స్ చేయడం వల్ల ఇతనికి ఆ ఓటింగ్ పర్సెంట్ అనేది పెరగడం వల్ల గెలుపుకి కారణమైందని కూడా చెప్పొచ్చు.